ద్రాక్ష పండ్లు, అంగూర్ పండ్లు అంటారు వీటిని. ద్రాక్ష మధురస స్వాద్వి కృష్ణ చారుఫల మధుఫల రస మృద్విక బోస్తని యక్షుగ్మి తాపసప్రియ అంగూర్ కిస్మిస్ బూరిదాక్ దాక్ కాలిదాక్ బెడగళ ద్రాక్షే చిక్క ద్రాక్షే ద్రాక్షై పళం విటిస్ విన్ఫిస్రా గ్రేప్స్ ద్రాక్ష సన్న ద్రాక్ష. ఉష్ణం కలిగించే స్వభావము, చలువ చేయు స్వభావం కలిగి ఉంటాయి. అంగూర్ పండ్లు అన్నది హిందుస్థానీ పదం. దీనికి తెలుగు పేరు ద్రాక్ష. ఈ పండ్లలో కొన్ని తీయనివి మరికొన్ని పుల్లనివి ఉండును. తీయ ద్రాక్ష త్వరగా జీర్ణమగును, శరీరావయములకు మంచి బలమును పుష్టిని ఇచ్చును, పరిశుద్ధమగు రక్తమును కలిగించును. పుల్లనిది రక్తపైత్యమును కొంచెమంత కఫము అరుచిని కలిగించును, ఒక్కొక్కప్పుడు విదాహం కూడా కలిగించును. మొత్తం మీద పుల్లది కానీ తీయనిది కానీ శ్లేష్మమును పుట్టించినవే. ఇక వీని రుచి చక్కగానే ఉండును. అంగూరు పండ్లను రక్తపైత్యములందును శ్వాస దాహ రోగములందును సాధారణ జ్వరములలోను దోష జ్వరముల్లోనూ వాడుచుందురు. ఇవి వాత పైత్యములను శోషను ఛర్దిని పోగొట్టగలవు. రక్తమును శుక్లమును వృద్ధి చేయు గుణము వీనికి కలదు. నేత్రములకు హితకరము, అతిమూత్రము నణచును. ఫలహారం చేయవారికి ఇది ఉత్తమమైన ఆహారము. దీన్ని గింజలతో సహా తినేళ్ళ జీర్ణకోశము రేగులు పొట్ట వీనిలో పుట్టెడు నొప్పులను పోగొట్టును. వాత శరీరులకు మాత్రం ఇది కొంచెము వాతమును కలిగించును, అగ్నిమాంద్యమును గురుత్వమును కలిగించి శ్లేష్మ వృద్ధి చేయును. ద్రాక్షను కానీ అంగూర్ పండ్లను కానీ ఎక్కువగా తినించగలు దుర్గుణములను వారించుటకు సోపు లేదా జీలకర్రను కానీ తుంగ ముస్తెలను కానీ నూరి నీటిలో కలిపి త్రాగిన ఎడల విరుగుడు కలుగును. సంస్కృతంలో ద్రాక్షను గురించి చెప్పినప్పుడు కపిల ద్రాక్షయిని కాకలి ద్రాక్షయిని ద్వివిధముగా వర్ణింతురు. కానీ ప్రకృతము వైద్యులు ఈ భేదమును గమనించట్లేదు. మరియును గోస్తని ద్రాక్ష యొక్క గుణములను లఘు ద్రాక్ష గుణములను వేరువేరుగా వర్ణితములు. ఉత్పత్తి యొక్క దేశం అంగూర్ లేక ద్రాక్షలో నల్లని ఎర్రని కిస్మిస్ అనేక రకములున్నవి. దీని ఉత్పత్తి తరచుగా కాబూల్ ప్రాంతంలో జరుగుతున్నది. ఇతరములకు చోటు ఎందు కూడా దీన్ని ఇప్పుడు పండించుతున్నారు. ద్రాక్ష యొక్క ఆకులు చేతి ఆకారం కలిగి ఉండును. పండ్లు గుత్తులుగాను ఈత పండ్లు మొదలగు జాతి వాని వలె ఉండును.